దాదాపు 12 మంది సీఈఓస్, టాప్ కంపెనీస్, వరల్డ్ వైడ్ టాప్ కంపెనీస్ ఏవే ఉన్నాయి, ప్రతి ఒక్క సీఈఓ అయితే ఎంటర్ అయ్యారు. ఇంక్లూడింగ్ సుందర్ పిచే, బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్, తర్వాత ఇంకా ఎవ్రీ ఒక్కరు. కాకపోతే ట్విస్ట్ ఏం తెలుసా, మై ఫ్రెండ్ ఇలాన్ అని అతనే మిస్ అయ్యాడు అనమాట. అతను కొన్ని లక్షల డాలర్లు ఫండ్ చేశాడనమాట ట్రంప్ క్యాంపెయిన్కి. కాకపోతే ఇక ట్విస్ట్ ఏమంటే, వై ఇలాన్ మస్క్ మిస్సింగ్ అంటే ప్రీవియస్ పాలిటిక్స్ అర్థమైంది కదా. ఎప్పుడైతే ట్రంప్ తాత ఇది రిఫార్మ్స్ బిల్ ఒకటి తీసుకొచ్చాడు కదా, ఈవీ రిఫార్మ్స్ పైన ఇలాన్ మస్క్కి నచ్చలేదన్నమాట. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య ద్వేషం పెరిగిపోయింది. ఇప్పుడు జైల్లో వేయడానికి కూడా ఇలాన్ మస్క్కి ట్రంప్ రెడీ అయిపోయాడు, అంత ద్వేషం పెరిగిపోయింది. మై ఫ్రెండ్ ఇలాన్ అనే అతను. ఈ మీటింగ్ యొక్క మెయిన్ పర్పస్ ఏమంటే, ఈ మీటింగ్ ఎస్పెషల్లీ థర్స్డే రోజు జరిగిందనమాట డిన్నర్ టైంలో. తర్వాత ట్రంప్ రైట్ సైడ్లో మార్క్ జుకర్బర్గ్ కూర్చున్నారు, లెఫ్ట్ సైడ్లో ఆమె పేరు ఇలోని, ఏమో పర్సనల్ అసిస్టెంట్. ఇక్కడ కామెడీ ఏమంటే అందరూ టెక్ జైంట్స్, అంటే ప్రతి ఒక్కరూ టెక్కి సంబంధించిన వాళ్ళు. మీటింగ్ యొక్క మెయిన్ ఫోకస్ దేని మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక్కొక్కరికి ఫస్ట్ సుందర్ పిచే గారికి అడిగారనమాట. గూగుల్ సీఈఓ ఉన్నారు కదా మన సుందర్ పిచే గారు, తమిళనాడు నుంచి. అతనైతే న్యూ ఇన్నోవేషన్స్ ఏమున్నాయి అవన్నీ అడిగారు. తర్వాత ఇంకొకరు ఎవరో మాట్లాడారు, వాళ్ళు నాకు కరెక్ట్గా తెలియదు. తర్వాత బిల్ గేట్స్ వర్షన్ వచ్చిందనమాట. బిల్ గేట్స్ గారు జోక్ వేశారు, నన్ను అయితే థర్డ్ కేటగిరీలో పెట్టారు, నన్ను 3వ ప్లేస్ ఇచ్చారు నాకు మాట్లాడడానికి అని. అంటే ట్రంప్ కూడా నవ్వాడు అనమాట. మరి ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే ప్రతి ఒక్కరూ, తర్వాత టిమ్ కుక్ గారు మాట్లాడారు. టిమ్ కుక్ యాపిల్ సీఈఓ, అతను మాట్లాడారు, సీఈఓ ఫౌండర్ ఆయనే. అలా ప్రతి ఒక్కరు వాళ్ళ ఒక వర్షన్స్ ఏం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏం ప్రభావం అని మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డిన్నర్ టైంలో. ఇక్కడ ఓకే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అని అందరికైతే చెప్పేశారు ట్రంప్ గారు. ఇక ట్విస్ట్ అనేది ఏమొచ్చింది తెలుసా, పక్కన అసిస్టెంట్ ఉన్నాయి కదా, ఆమె లేడీ పక్కనే కూర్చోంది లెఫ్ట్ సైడ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అని చెప్పి ఏం చెప్పారు తెలుసు, కొంచెం నాకు అడిగితే వాళ్ళ చేతుల మీద మొత్తం ప్రపంచం నడుస్తుంది. అలాంటి బిగ్ జైంట్స్ వాళ్ళు, అలాంటి వాళ్ళతో వచ్చినప్పుడు మొత్తం మీటింగ్ అయితే అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తారు కదా, ఇంత మూతి పెట్టుకొని ఇంత మూతి అంతా ఆలోకి అంతా సెటిల్మెంట్ మొత్తం అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కస్ చేశారు. తర్వాత టిమ్ కుక్ గారు మాట్లాడారు, పెద్ద డిస్కషన్ అయితే జరిగింది. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏం తెలుసా, ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అయితే మాట్లాడారు, మొత్తం ఓకే డీల్ ఓకే. లాస్ట్లో ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఏమన్నా మర్చిపోయానా అని పక్కన ఆమెతో అడిగారు అనమాట. అడిగి వెల్ ఐ హ్యావ్ సెటిల్డ్ 7 wars అన్నారప్ప, 7 యుద్ధాలు ఆపేశాను అన్నారు. I will be, yeah, I will be. We're having a very good dialogue. I settled 7 wars. The one that I thought would be maybe one of the easiest, you know. కష్టమైనా కూడా రష్యాది యుక్రెయిన్ యుద్ధం ఆపాను అన్నారు. ఇక్కడ ఎవరు వచ్చారు మీటింగ్కి, ఏమైనా పొలిటికల్ లీడర్స్ వచ్చారా? మెయిన్ ఇక్కడ వచ్చింది ఎవరు, టెక్ జైంట్స్, అంటే పెద్ద పెద్ద కంపెనీ సీఈఓ. 12 మందికి పైగా వచ్చారు సీఈఓస్. అందులో బిల్ గేట్స్ ఉన్నారు, మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు, టిమ్ కుక్ గారు ఉన్నారు, తర్వాత ఇంకా ఏదేదో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారనమాట. నాకు ఇంతమంది తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఈ మ్యాటర్లో పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి టాపిక్ నడిచేటప్పుడు, ఈ ఏఐ గురించి డిస్కషన్ జరిగేటప్పుడు యుద్ధాల గురించి ఎందుకు సంభాషణ తీసుకొచ్చారంటే అతని సెల్ఫ్ డబ్బా అనమాట. డబ్బా కొడతానే ఉండాలన్నమాట, ఏమే యుద్ధాలు ఆపాను, ఏం చేశాను అని. కాకపోతే బిల్ గేట్స్ గారు అయితే కొంచెం జోక్ అయితే వేశారు. అప్పుడైతే ట్రంప్ గారు చాలా బాగా నవ్వారు. మరి నాకైతే ట్రంప్ గారు ఏం మనసులో పెట్టుకున్నారు, ఏం మాట్లాడారో అతనికే తెలీదు. ఇక్కడ ఆయన అపరిచితుడు అయ్యాడు నాకైతే. మరి ఇంకో విషయం ఏమంటే ఇలాన్ మస్క్ గారు అయితే మిస్ అయ్యారు. ఆయన కూడా ఒక పెద్ద షేర్ హోల్డర్ అనమాట. మొత్తం యూఎస్ ఎకానమీకి, వరల్డ్ ఎకానమీకి అతను పెద్ద షేర్ హోల్డర్. ఐ హోప్ ఈ టాపిక్ గురించి మరిన్ని విషయాలు అయితే ఇంట్రెస్టింగ్గా ఇలాంటి విషయాలు మాట్లాడడానికి నెక్స్ట్ వీడియో కోసం షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. గంటను కూడా కొట్టి పెట్టండి.